అప్పుడు ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది. సో చూడండి, దీని యొక్క కడుపులో పిల్లలు ఉన్నట్టున్నాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయా పిల్లలు? ఇవన్నీ పిల్లలే. ఇగో ఇటు దాకున్నాయి పిల్లలు, ఇన్ని ఇటు దాకున్నాయి. ఇగో డెలివరీ టైం అవుతున్నది. దేంట్లో ఉంది? లేదు గిన్నె ఉండదు కవర్ कवर डिग में एमएस वो कवर खींचो इधर ये पहले हटा दो उधर से उसका इधर దీని మీద ఇటుకలు ఉన్నాయి. ఇది సిమెంట్ ఇటుకలు ఫస్ట్ తీసేయాలి. ఉండండి భ్యా యా హై అమ్మ రసల్ స్వైపర్ రక్త పంజరాది బాగా డేంజర్ పాము అన్నది. డేంజర్ పాము. ఆ పాము కరిచింది అనుకో మినిమము 10-15 లక్షలు ఖర్చు వస్తుంది. అలా మనిషి బతకడు. మనిషి ఒక నిమిషం మనిషి బతికినా సరే కానీ ఆడి జీవితం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే తెలుసా, ఎక్కడైతే కాలుకు కరిచిందో కాలు కూడా మొత్తం అంతా చెడిపోతుంది. చేతికి కూడా వస్తే చేతి అంతా చెడిపోతుంది. బొక్కలన్నీ ఇట్లా క్లియర్గా ఏర్పడతాయి. బాగా డేంజర్ అయిన పాము అది. 0.3 సెకండ్లో బైట్ చేస్తుంది. నర్మ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. చూడు బయటికి వెళ్తుంది చూడు. రసల్ స్వైపర్ పూసంకి వచ్చింది పాము అది. దాని ఐస్ వైట్ అయిపోయినాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అన్న ఒక డబ్బా తెప్పి, డబ్బా లేకుండా ఒక సంచి అన్న తెప్పి, డబ్బా తీసుకొస్తే ఇంకా సేఫ్ ఉంటుంది. సంచి అంటే కొద్దిగా నాకు ప్రాబ్లమే. ఇది కుక్కర్ ఎట్లా విజిల్ ఇస్తుందో ఆ ఆకారంలో విజిల్ ఇస్తుంది. ఇది 3-3.5 ఫీట్లు ఇట్లా హైట్ జబ్బు చేసి కరుస్తుంది. రక్త పంజరా పాములు ఇట్లా పడతామా, పట్టిన తర్వాత దాని తల కిందికి ఉంటుంది కదా. తల కిందికి ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే పైకి లేస్తుంది. కింద నుంచి ఈ హైట్లో లేచినంత దాని కెపాసిటీ ఉంటుంది. ఈ హైట్లో లేచినప్పుడు ఏం చేస్తుంది, అది చేతికన్నా వేయాలా లేకపోతే బాడీలో ఎక్కడైనా వేసేస్తుంది. ఈ కవర్ లో ఉంది. సో మళ్ళీ ఇది చాలా మంది అంటారు ఇది సిమెంట్ ఆపేసిపోయిన వారం రోజులు పని ఉంది కదా. చాలా మంది అంటారు ఇది రక్త పంజరా. ఒక్క నిమిషం దొరకాని నేను ఇక్కడ వీడియో నడుస్తున్నది, యూట్యూబ్లో పెట్టాలి. చాలా మంది అంటుంటారు రక్త పంజరా ఊదితే కనుక బాడీ అంతా మచ్చలు అయితే అని అంటుంటారు. సో మచ్చలు అన్నిటి అట్లాంటివి కాదు, అదంతా ఫేక్ ఉంటుంది. అది ఎందుకు ఊదుతుంది అంటే నేను డేంజర్ నా దగ్గరికి రావద్దని అది ఊదుతుంటుంది అన్నమాట. యూట్యూబ్లో అంతే. అర్థమవుతుంది కదా. ఇదిగో దీని కింద చూడండి ఇట్లా పడుకుంది, చాలా బిగ్ సైజులో ఉంది. సో ఇక చూస్తున్నారా దీని కింద దూసుని కాదు. అమ్మా అమ్మా చూసినావా, విజయనగరం ఇంత దగ్గర ఉంటుంది. మన ఊర్లో ఉంది, మన రోడ్డు కింద లావు మూతే కదా అది.
మరి हाथ डालने वाले थे సంచి తీస్తుండే ఒక నిమిషం పెట్టు పోదు ఆగు अच्छा अल्लाह का लाख शुक्र है आपको कुछ भी नहीं करा सांप बहुत खतरनाक सांप है मालूम है बहुत बोलते बहुत खतरनाक सांप है देखो अभी मेरे को उन लोग क्या बोले नाक सांप बोल के बोले तो मैं गड़बड़ में है ना पानी नहा लेके जूते भी नहीं पहना मैं ये नॉर्मल ये पहन लेके आया था ना अभी जूते ला लेने का है ठीक है सांप अगर से पकड़ना है तो बड़े बड़े सांप जूते पहनना जरूरी है तो भाई साहब थोड़ा वीडियो रुका देके जाकर दुकान पे जूते लेके आ ले अपना सरी కప్పుడు ఎట్లా ఇస్తుంది కప్పుడు ఎట్లా బాబు పింజరా అంటే రక్త పింజరా వేస్తే మళ్ళీ అదే పట్టాడు चलगरा పడతాడు డాష్ మీరు చూస్తున్నది ఇండియన్ రసల్స్ వైపర్ చాలా బిగ్ సైజులో ఉంది ఈ స్నేక్ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని స్నేక్స్ ఎక్కువ మట్టుకు ఎగ్స్ ఇస్తున్నాయి అన్నమాట ఈ స్నేక్ వచ్చేసి డైరెక్ట్ పిల్లల్ని జన్మిస్తుంది పిల్లల్ని జన్మించినప్పుడల్లా సుమారు 43 నుంచి 65 వరకు పిల్లల్ని ఇస్తుంది ఇది బాగా డేంజర్ అయిన పాము ఇది 0.3 సెకండ్ల బైట్ చేస్తుంది ఖరీబారి बैठ के निकल बैठ के निकल टोटल बैठ अजय फोन సో దీని యొక్క వెనం చూడండి పాయిజన్ దీని యొక్క ఇది చుక్క వెనం చూస్తున్నా ఇక్కడ ఉన్న ఎంతైతే వెనం ఉందో ఈ యొక్క వెనం తోటి మినిమం 20 నుంచి 25 మెంబర్స్ చనిపోతారు దీని యొక్క తీర్చి చూడండి జీరో 0.3 సెకండ్ల బైట్ చేస్తుంది సో చూడండి దీని యొక్క కూరలు ఇది ఈడదాకా ఉంటాయి ఇవి ఇటు నుంచి ఉంటుంది ఇదంతా చూస్తున్నారా అయితే ఇది పాము ఇది ప్రెగ్నెంట్ ఉంది సో చూడండి దీని యొక్క కడుపులో పిల్లలు ఉన్నట్టున్నాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయా పిల్లలు ఇవన్నీ పిల్లలే ఇగో ఇటు దాకా ఉన్నాయి పిల్ల ఇన్ని నుంచి ఇటు దాకా ఉన్నాయి ఇగో డెలివరీ టైం అవుతున్నది అది చూడండి ఇది ఇక్కడ నుంచి దీని యొక్క పిల్లలు అనేవి రిలీజ్ అవుతాయి
చాలా డేంజర్ అయిన పాము, డోంట్ ట్రై. ఇలాంటి పాములతోటి మీరు స్టంట్స్ మాత్రం చేయొద్దు. నేను కొన్ని వీడియోస్లలో కూడా చెప్పిన రక్త పెంజర, రసల్స్ వైపర్, కామన్స్ అండ్ బోవా ప్యాటర్న్స్ కూడా చెప్పినుంటి నేను. ఓకే, అది అన్న డబ్బా మూతి అడుగుతుంది. అరే ఇది లోపల చక్కగా చేయండి, డబ్బా ఇదేంది చూసిన తొక్క కాడ. ఇగో 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 ఇవన్నీ పిల్లలే. ఇక తల్లుతున్నాయి చూడు, ఇగో లోపలికి అంటున్నా చూడు. ఇగో ఇంట్లో స్పర్శ కనిపిస్తుందా? లోపలికి పోతున్నా చూడు. ఇవన్నీ లోపల పిల్లలు ఉన్నాయి. దీనికి ఈ చలికాలంలో పిల్లల్ని ఇస్తుంది, పిల్లల్ని జన్మిస్తుంది. 40-45 దాకా వాళ్ళకి డబ్బాలు వేసేటప్పుడు కూడా డేంజర్, జాగ్రత్త. ఎలా చూడండి ఎట్లా డబ్బాలు వేయాలో చూపిస్తాను చూడండి. నేను కొన్ని వీడియోస్లో కూడా చూపించినాను. హెడ్ అనేది దీని లోపల ఇట్లా కింద పెట్టాలా, కింద పెట్టి దీనిపైన ఆల్రెడీ మనం ఇట్లా హాఫ్ క్యాప్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే, కొంతమందికి అనుభవం లేక ఏం చేస్తారంటే ఇడిసా పెట్టేసి మూత పెడతారు. సో బయట అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. చాలామంది కూడా బయట అయింది. సో జై హింద్, జై భారత్.